lot of Christians, because they haven't read the Bible carefully, the only purification they know of is God cleansing them through the blood of Jesus Christ. చాలా మంది క్రైస్తవులు బైబిల్ను జాగ్రత్తగా చదవరు కాబట్టి వాళ్లకు తెలిసిన పవిత్రపరచబడటం అంటే ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా వాళ్ళని పవిత్రపరిచాడు. The Bible speaks about two types of cleansing. బైబిల్ రెండు రకాల పవిత్రపరచబడటం గురించి తెలియజేస్తుంది. One is what God does, ఒకటేమో దేవుడు చేసేది, and the other is what we do ourselves. రెండోది మనకు మనం చేసుకునేది. 1 John chapter 1 verse 7 says the blood of Jesus cleanses us from all sin. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 మనం చూసినట్లయితే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. That's God's work. అది దేవుడు చేసే పని. 1 John 1:9 says he is faithful to cleanse us from all unrighteousness. That is God's work. యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మనం చూసినట్లయితే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇది కూడా దేవుడు చేసే పని. But 1 John 3:3 is speaking about us cleansing ourselves. కానీ 1 యోహాను 3:3 మనం చూసినట్లయితే మనల్ని మనం పవిత్రులుగా చేసుకునే దాని గురించి ఇక్కడ తెలియజేయబడింది. You read that also in 2 Corinthians 7 and verse 1. 2 కొరింథీ 7:1 కూడా మనం దీన్ని చదువుతాం. Where we are told that having such wonderful promises, brethren, beloved, let us cleanse ourselves from all filthiness or defilement of flesh and spirit. Cleanse ourselves. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. The same thing we read in 2 Timothy and chapter 2 and verse 21. If a man cleanses himself, he will be a vessel unto honor. 2 తిమోతి 2:21 మనం చూసినట్లయితే తన్ను తాను పవిత్రపరచుకొనిన యెడల ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. So in these verses that I just quoted, నేను ఇప్పుడు చూపించిన వచనాల్లో మనం చూసినట్లయితే you find these two types of cleansing. రెండు రకముల పవిత్రపరచుకోవటం అనేది ఉంది. One what God does and the one what we got to do ourselves. ఒకటేమో దేవుడు చేసేది, ఇంకోటేమో మనకు మనం చేసుకునేది. God can be trusted to do his part if we fulfill the conditions. మనం ఆయన పెట్టిన షరతులను నెరవేర్చినట్లయితే తన పని తాను చేయటానికి దేవుడు నమ్మదగినవాడు. If we confess our sins, he is faithful and just to cleanse us from all unrighteousness, forgive our sin, blot it out and never to remember it anymore. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి ఆయన పవిత్రపరిచి వాటిని తుడిచివేసి మరన్నిటికీ ఆయన జ్ఞాపకం చేసుకోండు. According to Hebrews 8 and verse 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 8:12 ప్రకారం. And to justify us by the blood of Christ, Romans 5 and verse 9. రోమా 5:9 ప్రకారం ఆయన రక్తం ద్వారా మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీరుస్తాడు. That means declare us righteous. God will do that. దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటిస్తాడు. అది దేవుడే చేస్తాడు. But what is this cleansing ourselves mean? కానీ మనల్ని మనం పవిత్రపరచుకోవటం అంటే ఏంటి? This is the narrow way. ఇది ఇరుకు మార్గము. This is the way of sanctification. ఇది పరిశుద్ధపరచుకునే మార్గము. This is the way of transformation రూపాంతరము చెందే మార్గము into the likeness of Christ, and it is progressive. ఇది క్రీస్తు స్వరూపంలోనికి రూపాంతరము చెందే మార్గము. ఇది ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. The baptism in the Holy Spirit is a crisis. పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందటం అనేది కూడా ఒక సంక్షోభం లాంటిది. It's like entering through a gate, but it must be something which must be renewed all the time. ఇది కూడా ఇరుకు ద్వారమున ప్రవేశించడం లాంటిదే, కానీ ప్రతిరోజు రూపాంతరం చెందబడుతూ ఉండాలి. ఇందులో We need to be filled with the Holy Spirit continuously. నిరంతరము పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. Ephesians 5 and verse 18 ఎఫెసీ 5:18 ప్రకారం speaks to those who are already baptized in the Holy Spirit ఎవరైతే అప్పటికే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందారో and says, be being filled with the Spirit, or be being immersed in the Holy Spirit. పరిశుద్ధాత్మలో నింపబడుతూ ఉండండి అని వాళ్ళతో చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మలో ముంచబడుతూ ఉండండి. Baptism just means immersion. బాప్తిజము అంటే ముంచబడటం. You stand under the waterfall of the Spirit falling from heaven. I'm drenched. పరలోకం నుండి కుమ్మరించబడే ఆత్మ కింద జలపాతం వలె నేను నిలబడ్డప్పుడు నేను తడిసి ముద్దైపోతాను. In the Spirit, and I need to live under that waterfall continuously. అప్పుడు నేను పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందిన తర్వాత నిరంతరము అందులో నేను జీవిస్తూ ఉండాలి. To experience this fullness of the Spirit, ఈ ఆత్మ యొక్క సంపూర్ణతను నేను అనుభవించడానికి, and as my own capacity in my heart increases, నా హృదయంలో నా సామర్థ్యము పెరిగే కొలది,
to experience more and more of the fullness of the Spirit in my life, పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతను నా జీవితంలో ఇంకా ఇంకా ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాను. thereby being conformed more and more into the likeness of Christ. ఆ విధంగా ఇంకా ఎక్కువగా క్రీస్తు యొక్క సారూప్యంలోనికి నేను మార్చబడుతూ ఉంటాను. I cannot change myself into the likeness of Christ. క్రీస్తు సారూప్యంలోనికి నన్ను నేను మార్చుకోలేను. It's the Holy Spirit's job అది పరిశుద్ధాత్ముడు చేసే పని, to make me like Christ. నన్ను క్రీస్తు వలె మార్చటం అనేది. But I need to cooperate with Him by cleansing myself. కానీ నన్ను నేను పవిత్రపరచుకుంటూ నేను పరిశుద్ధాత్మునికి సహకరించాలి. That means when the Holy Spirit points out something in me which is displeasing to Christ, క్రీస్తుకి సంతోషము కానిది ఏదైనా పరిశుద్ధాత్ముడు నాలో చూపించినప్పుడు I get rid of it. దాన్ని నేను తొలగించుకోవాలి. He's not going to get rid of it. ఆయన వచ్చి దాన్ని తొలగించడు. For example, if you're watching a television program which has got some impurity in it, some immorality, ఉదాహరణకి మీరు టీవీలో ఒక కార్యక్రమం చూస్తున్నారు, అయితే అందులో ఎంతో అపవిత్రత ఉంది, ఎంతో అసభ్యకరమైనది ఉంది, some scene which is defiling your mind, ఒక దృశ్యము మీ మనసుని కలుషితం చేస్తుంది, the Holy Spirit's not going to use the remote అక్కడ పరిశుద్ధాత్ముడు రిమోట్ తీసుకొని ఛానల్ను మార్చడు, కానీ నువ్వే మార్చాలి. to change the channel. No. He wants you to do that. క్రీస్తు దీన్ని చూడడు అని పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు, కానీ He will tell you this is not something that Christ would watch. కానీ ఆ అసభ్యకరమైన దాన్ని చూడాలని నువ్వు అనుకున్నప్పుడు అది నీ ఇష్టం. But if you want to see that dirty movie, that's up to you. But you're not going to walk the narrow way and become like Christ if you continue watching that. ఆ విధంగా నిరంతరం నువ్వు దాన్ని చూస్తూ ఉన్నట్లయితే క్రీస్తు యొక్క ఇరుకు మార్గంలో నువ్వు నడవట్లేదు. You have to use the remote to change the channel. ఆ ఛానల్ మార్చడానికి ఆ రిమోట్ని నువ్వే వాడాలి. That's just one example. అది ఒక ఉదాహరణ మాత్రమే. You could be on the internet అది ఇంటర్నెట్ అయి ఉండొచ్చు, and a computer అది కంప్యూటర్లో ఇంటర్నెట్లో నువ్వు చూసే ఒక బూతు బొమ్మ అయి ఉండొచ్చు. to go to a site which is sexually provocative. The Holy Spirit won't stop you from clicking the mouse to go there. అక్కడికి వెళ్లకుండా నీ మౌస్ని క్లిక్ చేసి పరిశుద్ధాత్ముడేమి ఆపడు. He will tell you you shouldn't go there. నువ్వు అక్కడికి వెళ్ళకూడదని ఆయన నీకు చెప్తాడు. He'll prompt you in your spirit, but you have to cleanse yourself. నీ ఆత్మలో ఆయన ప్రేరేపిస్తాడు, అయితే నిన్ను నువ్వు పవిత్రపరచుకోవాలి. You have to refuse to do that. You have to say, Lord, I'm going to get rid of that habit from my life. ప్రభువా, నా జీవితంలో నుండి ఈ అలవాటును నేను తొలగించుకుంటాను. The Holy Spirit, when He sees you do that, and He sees that you want it, you see what He's testing you. నీవు ఆ విధంగా ఉండాలని కోరుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు దాన్ని చూసినప్పుడు, పరిశుద్ధాత్ముడు దేని గురించి నిన్ను పరీక్షిస్తున్నాడు? In all these situations is to see whether you really want to be like Christ or not. నీవు ఆ విధంగా ఉండాలని కోరుకున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు దాన్ని చూసినప్పుడు, పరిశుద్ధాత్ముడు దేని గురించి నిన్ను పరీక్షిస్తున్నాడు? And when He sees that you're really serious about wanting to be like Christ, నీవు క్రీస్తు వలె మారాలని నిజంగా తీవ్రంగా ఉన్నావని పరిశుద్ధాత్ముడు చూసినట్లయితే He will transform you. ఆయన నిన్ను రూపాంతరం చెందిస్తాడు. Let's understand this clearly. దీన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుందాం. Let me repeat it. You cannot conform yourself into the likeness of Christ. నేను మరలా చెప్తున్నాను, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి నిన్ను నువ్వు మార్చుకోలేవు. You cannot produce the divine nature. దైవ స్వభావాన్ని నీవు ఉత్పత్తి చేయలేవు. No matter you try for 1,000,000 years, నువ్వు కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయత్నించినా సరే you cannot produce even a little bit of the divine nature. దేవుని యొక్క స్వభావాన్ని కొంచెమైనా నీవు ఉత్పత్తి చేయలేవు. The divine nature is something God has to give you, దైవిక స్వభావం అనేది దేవుడే నీకు ఇవ్వాలి, impart to you, communicate to you. ఆ దైవిక స్వభావాన్ని దేవుడే నీకు ఇవ్వాలి, అనుగ్రహించాలి, దేవుడే ఇవ్వాలి. But you got to remove the blockage in the channel కానీ ఆ మార్గంలో ఉండే అడ్డుని నీవే తొలగించుకోవాలి, which prevents Him from communicating that nature to you. You got to get rid of that దేవుడు తన స్వభావాన్ని నీకు ఇస్తున్నప్పుడు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని నువ్వు తొలగించుకోవాలి, which is hindering God from giving you His nature. So that is the meaning of cleansing ourselves. I get rid of from my life మనల్ని మనం పవిత్రపరచుకోవటం అంటే దాని అర్థం అదే. that which the Holy Spirit tells me to get rid of, not what people say. పరిశుద్ధాత్ముడు ఏదైతే తొలగించుకోమని నా జీవితంలో చెప్తున్నాడో దాన్ని నేను తొలగించుకోవాలి, మనుషులు చెప్పింది కాదు. That's why I say, I don't tell people to get rid of this and get rid of that. I will only suggest to them, hey, this is harmful for you. అందుకే నేను మనుషులకి నువ్వు అది తొలగించుకోవాలి, ఇది తొలగించుకోవాలని చెప్పను. కేవలం నేను సలహా ఇస్తాను, ఇది నీకు ప్రమాదకరంగా ఉంటుంది అని. And there are certain things which a person may take time to see.
కేవలం నేను సలహా ఇస్తాను, ఇది నీకు హానికరమని. I, for example, may not wear any jewelry or ornaments in myself, my wife and I don't wear it. ఉదాహరణకి బంగారు నగలు కానీ ఆభరణాలు కానీ నేను కానీ నా భార్య కానీ మేము ధరించుకోము. But I will not tell another person to do that because they may not have light on it. కానీ వేరే వాళ్ళు ఆ విధంగా చేయమని నేనేం చెప్పను, ఎందుకంటే ఆ విషయంలో వాళ్ళకి వెలుగు ఉండకపోవచ్చు. Because these are not sinful things. ఎందుకంటే ఇవి పాపానికి సంబంధించినవి కావు. There are things like this which are things which a person may have a conviction of. I don't want to do this. ఇవి ఎలాంటి అంటే ఒక వ్యక్తి ఒప్పుదల కలిగి ఉంటాడు, నేను దీన్ని చేయను దాన్ని చేయను అని. You know, Paul once said in 1 Corinthians 6 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఈ విధంగా చెప్పాడు, that even among all the lawful things that there are, 1 Corinthians 6 verse 12, he still wouldn't do all of them. మొదటి కొరింథీ 6:12లో పౌలు ఈ విధంగా చెప్పాడు, అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యం కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. You see, a really spiritual man does not only get rid of sinful things. నిజముగా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి కేవలం పాప సంబంధమైన విషయాలను విడిచిపెట్టడం కాదు కానీ He also gets rid of certain things that are lawful because they are a hindrance కొన్ని స్వాతంత్ర్యం కలిగిన విషయాలను కూడా విడిచిపెడతాడు, ఎందుకంటే అవి అడ్డుగా ఉంటాయి అనేక సార్లు to his goal. ఆ గమ్యం చేరుకునే విషయంలో ఇవి అడ్డుగా ఉంటాయి. In another chapter, chapter 9, Paul says about an athlete. 9వ అధ్యాయంలో పౌలు చెప్పాడు ఒక క్రీడాకారుని గురించి. There are a lot of lawful things an athlete can eat. ఒక క్రీడాకారుడు తినదగినవి ఎన్నో ఉంటాయి. But if he eats all of them, he'll never win the prize. He's got to discipline himself in what he eats and what he doesn't eat. కానీ ఆయన అన్నీ తింటూ వెళ్తే ఆయనకి బహుమానం రాదు. కాబట్టి తాను క్రమశిక్షణ కలిగి ఉండి ఏమి తినాలి ఏమి తినకూడదని చూసుకుంటాడు. An athlete can lawfully sleep up till 8 o'clock in the morning, but if he sleeps 8, 9 o'clock in the morning every day and doesn't get up early morning to go for a run, he's unlikely to win the medal. ఒక క్రీడాకారుడు ఉదయం 8 గంటల దాకా పడుకోవచ్చు, లేక 9 గంటల దాకా అయినా పడుకోవచ్చు. కానీ ఆయన ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే అతనికి బహుమానం రాదు. So there are a lot of lawful things that an athlete gives up for the sake of getting a medal in the Olympic Games. ఒక క్రీడాకారుడు ఒలింపిక్ క్రీడల్లో బహుమానం పొందటానికి ఆయన చేయదగినవి ఎన్నో విడిచిపెడతాడు. In the same way, when we speak about cleansing ourselves, it is not just from things that are sin. అదేవిధంగా మనల్ని మనం పవిత్రపరచుకోవాలి అని మనం చెప్తున్నప్పుడు కేవలం పాప సంబంధమైన విషయాలు మాత్రమే కాదు. It's from things which don't help me to win the crown. నేను బహుమానం పొందటానికి నాకు ఏవైతే ఉపయోగపడవో వాటి నుంచి కూడా నేను పవిత్రపరచుకోవాలి. To press on and become like Christ. నేను ఇంకా ముందుకు సాగి క్రీస్తు సారూప్యంలోనికి మారటానికి ఏవైతే ఉపయోగపడవో It may be lawful. అవి చేయదగినవే అయి ఉండొచ్చు. And I don't judge another person who does those things or uses those things. అలాంటి విషయాలు చేసేవారిని ఉపయోగించుకునేవారిని నేనేమి తీర్పు తీర్చను. But I have decided not to do, కానీ అవి చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. not to use them or to give them up, వాటిని ఉపయోగించుకోకుండా విడిచిపెట్టాలి. because I want to reach my goal sooner. ఎందుకంటే నా గమ్యస్థానాన్ని నేను త్వరగా చేరుకోవాలని. So when the Holy Spirit sees that we are serious about this, మనము ఈ విషయంలో తీవ్రంగా ఉన్నాము అని పరిశుద్ధాత్ముడు చూసినప్పుడు He will give us more and more in our being the divine nature. దైవికమైన స్వభావాన్ని ఇంకా ఇంకా ఎక్కువగా మనకి ఆయన అనుగ్రహిస్తాడు. And He does this by changing our way of thinking. మన ఆలోచన విధానాన్ని మార్చటం ద్వారా ఆయన దీన్ని చేస్తాడు.